హలో ఫ్రెండ్స్, రీసెంట్‌గా ట్రంప్ తీసుకొచ్చిన ఈ H-1B వీసా కొత్త రూల్‌తో ఒక్కసారిగా ఐటీ సెక్టర్‌లో ఒక అన్‌రెస్ట్ క్రియేట్ అయిపోయింది. సో, చాలామంది మన భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ ఇకపై మేము అమెరికాకు వెళ్లి వర్క్ చేయలేము అన్న ఒక నైరాశ్యంలో ఉండిపోయారు. సో, ఈ టైంలో ట్రంప్ ఇష్యూ చేసిన ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌లో ఒక ప్రొవిజన్ మళ్ళీ మన భారతీయ ఐటీ ఎంప్లాయీస్‌కి ఒక ఆశాకిరణంలా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. రైట్ నౌ నాతో పాటు ఉన్నారు టీవీ9 అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ గారు. సో, సుకుమార్ గారు, అందరూ ఉలిక్కిపడేలోపు మళ్ళీ మనకొక హోప్‌నిచ్చిన అంశం ఏంటంటే ఏం చెప్తారు? 100%. ఎందుకంటే సెక్షన్ సి అనేది ఒకటి ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో ఒక ప్రొవిజన్ ప్రొవైడ్ చేశారు. దాంట్లో ఏంటంటే నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ అని ఒక పాయింట్ తీసుకొచ్చారు. ఇది చాలా మంది దాన్ని అది ఏంటో అనేది అర్థం కాకుండా మేబీ ఉంటే అటు ఫార్మా సెక్టర్, హెల్త్ కేర్ సెక్టర్ ఉండొచ్చామనుకున్నారు. కానీ IT కూడా ఉంది. దాంట్లో ఆ పరిధి కిందకు వచ్చే కంపెనీల్లో అమెజాన్ ఉంది, ఓహ్! మెటా ఉంది, గూగుల్ ఉంది. ఎందుకంటే Pfizer వీళ్ళు ఉంది. ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. సో దీనివల్ల ఈ నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ కంపెనీలు కనుక చూస్తే ఆల్మోస్ట్ చాంతాడంత లిస్టు ఐటీ కంపెనీలు ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్‌లో మన ఇండియన్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటారు కదా! 100% ఉన్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం H-1B పిక్ చేసే దాంట్లో చూస్తే కేవలం 26,000 అంటే 85,000లో 26,000 మాత్రమే ఇండియన్ కంపెనీస్ లో సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ అమెరికన్ కంపెనీస్ లోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద రిలీఫ్ కింద కనిపిస్తుంది. ఇండియన్ కంపెనీలు మాత్రం చాలా ఇబ్బంది పడతాయి, అది ఒప్పుకుని తీరాలి. సో, అంటే ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో ఉన్న మన ఇండియన్ కంపెనీస్ రిక్రూట్ చేసుకోవాలంటే మాత్రం ఈ $1,00,000 కట్టాల్సిందే. 100% కట్టాల్సిందే. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. మళ్ళీ రిపీట్ చేశారు కూడా. H-1B వీసా ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు, రెన్యూవల్స్ కానీ దేనికైనా. కాకపోతే కొత్తగా H-1B మీద ఇండియా నుంచి అక్కడికి వెళ్ళాలనుకున్నా, అక్కడే చదువుకుంటూ వాళ్ళ ఓపీటీ కంప్లీట్ చేసి వాళ్ళు అక్కడ ఉద్యోగంలో H-1B ద్వారా చేరాలన్నా కూడా వాళ్ళకి కంపల్సరీ ఈ $1,00,000 ప్లస్ కంపెనీకి ఆల్మోస్ట్ ₹1,00,00,000 అవుతుంది. ఇది పే చేయాల్సిందే. కానీ అక్కడ అమెరికన్ కంపెనీలో ఎవరైతే ఉద్యోగాలు సంపాదిస్తారో వాళ్ళకి మాత్రం ఇదొక పెద్ద రిలీఫ్ కింద చూడాలి. కాకపోతే ఇక్కడ క్యాచ్ ఉంది. ఏంటంటే ముఖ్యంగా అమెరికన్ కంపెనీలో రిక్రూట్ చేయాలంటేనే వాళ్ళ రిక్రూటింగ్ లెవెల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇప్పటి వరకు ఒక 100 మంది ఒక జాబ్కి అప్లై చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం 2,500-3,000 మంది ఒక జాబ్కి అప్లై చేసే అవకాశం ఉంటుంది. అంత హైలీ క్వాలిఫైడ్, అంత హైలీ టాలెంటెడ్ అయితే తప్ప ఇకపై అమెరికాకు వెళ్ళలేరా? 100%. ఇంకొక వైపు ఏంటంటే ఈ కంపెనీలన్నీ కూడా ఇలాంటి అవకాశాన్ని వాళ్ళకి అనువుగా మార్చుకుంటాయి. ఎందుకంటే ఏదో ఒకటి చెప్తారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, లే ఆఫ్స్ అవుతున్నాయి, మాకు ఆదాయం లేదు, ఏదో ఒక స్టోరీ చెప్పి రిక్రూట్ చేసేటప్పుడే వాళ్ళని తక్కువ శాలరీతో రిక్రూట్ చేసుకుంటారు. సో వీటికి అన్నిటికి కూడా ఇప్పుడు ఎవరైతే అక్కడ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా.